థ్యాంక్ గాడ్, చూడ్డానికి పర్ఫెక్ట్ గానే ఉన్నాడు. అంటే కామరాజు గారి పరిస్థితి? ఇప్పుడు ఏడ్చేం లాభం? ఒక్క ప్లాన్ అన్నా సరిగ్గా వేసావా? నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను తిట్టుకోవాలి. రారా, నీకోసమే వెయిటింగ్. వీడు శరత్తు, మన బుజ్జిమామయ్య కొడుకు. హాయ్. నాతో పాటు మేకే విషయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ఈ ట్రిప్ అంతా మీతో శరత్ ఉంటాడు. ఓకే. క్షమించండి, పైన కొండ మీద చలి -డిగ్రీల్లో ఉంటుంది. 10 ఏళ్లలోపు పిల్లల్ని అక్కడికి అనుమతించాం. సార్, చెప్పా కదా మేము మేక్ విష్ ఫౌండేషన్ నుంచి వస్తున్నామని. ఆ కుర్రాడి లాస్ట్ విష్ అది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చెప్పేది అర్థం చేసుకోండి. ఆరోగ్యవంతుడు కూడా అంత ఎత్తులో అనారోగ్యానికి గురవుతాడు. ఇలాంటి పిల్లవాడి విషయంలో అది మరీ ప్రమాదకరం. సారీ. నో ప్రాబ్లం, ఐ కెన్ కన్విన్స్ దెమ్. వాళ్ళని ఒప్పించి పైకి తీసుకెళ్తా. బట్ ఆన్ వన్ కండిషన్, ఈవినింగ్ నువ్వు నాతో డిన్నర్ కి రావాలి. వాట్? డిన్నర్ కా? నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి సిచ్యువేషన్ లో మనిషిని కాబట్టే మోటివేషన్ కావాలంటున్నాను. నో వే. నేనైతే డిన్నర్ కేంటి, పిల్లల కోసం అయితే డేటింగ్ కైనా వచ్చేవాడిని. సరే, బట్ ఒంటరిగా రావాలి. వాట్? ఐ డోంట్. దెన్ లీవ్ ఇట్. అక్క ప్లీజ్, అక్క ప్లీజ్. అవునక్క ప్లీజ్ అక్క, ఒప్పుకో అక్క. సరే. ఓకే, గివ్ మీ 5 minutes. థాంక్స్. Hello Jessica. Yes. How do you know my name? I just saw it there. You know something? మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఎవరో తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అనిపిస్తున్నారు. I think it's because of your eyes. ఇది మీకు రొటీన్ గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ ద ట్రూత్. మీ కళ్ళను అలాగే చూస్తుంటే మన ఇద్దరి మధ్య ఏదో బంధం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. Can you ask your superior officer? Come on, Jessica, you can do this. You can go now. Thank you. Bye, Chandu. Thank you, Jessica. You are the best. Come on, Ra. Veldam. రేయ్, ఈ మంచుకొండలో నీ విషయం ఏంట్రా? ఎవరు చెప్పారా నీకు? మా అమ్మ చెప్పింది అంకుల్. సీను వాళ్ళ ఫాదర్ మౌంటైనర్ అంకుల్. ఈ మౌంటైన్ పైకి వెళ్ళి మిస్ అయ్యారు, తిరిగి రాలేదు. సీనుకి అప్పుడు ఓన్లీ 4 years అంకుల్. మా నాన్న అక్కడ మేఘాల్లో ఉంటాడు అంకుల్. నిజం అంకుల్, మా అమ్మ చెప్పింది. అలాగే రా. That is the place where his father went missing. Thanks my friend. Bye bye. అక్కడే అంట్రా ఆ ప్లేసు. అవిగోరా నువ్వు చూద్దాం అనుకున్న మేఘాలు. I can't end.
ఇప్పుడు ఏమైనా పర్వాలేదు. నాకు తెలుసు అంకుల్, నేను ఎక్కువ కాలం బతకనని. నాన్నని కలవకుండా చనిపోతానేమోనని చాలా భయం వేసింది. థ్యాంక్స్ అంకుల్, ఇదంతా నీ వల్లే. నువ్వు స్పాన్సర్ చేయడం వల్లే నేను నాన్నని కలవగలిగాను. నాతో డిన్నర్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సంధ్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆర్డర్ సంథింగ్ ఫర్ మీ ప్లీజ్. నీకేం కావాలో నువ్వే చెప్పుకో, నన్ను వదిలేసే. కమాన్ సంధ్య, నీకు నచ్చింది ఆర్డర్ చేయి, నేను తింటానుగా. Do you have a spicy bomber? Sure. Okay. I want it with Naga Viper chilies, 4 spoons of pepper, and I want it very, very spicy. Are you sure? Yeah. Okay, ma'am. థ్యాంక్ యూ. Have. Have it. నీకేమైనా పిచ్చా? ఇంకా తింటే చస్తావు. ఆ చేపలాగే నాది ఎంచుకున్న జీవితం కాదు సంధ్య. పరిస్థితులు నన్ను నా లైఫ్లోకి తోశాయి. మీరంతా పరిచయం అయ్యాకే రిలేషన్షిప్స్, ప్రేమలు అంటే తెలిసాయి. నువ్వు కలవక ముందు నేను వేరు, నువ్వు కలిశాక నేను వేరు. Happy birthday to you. Happy birthday to dear Sandhya. ఏంటన్నయ్య ఇది? హే సంధ్య, ఇన్ని సంవత్సరాలుగా మిస్ అవ్వని బర్త్డే ఈ సంవత్సరం కూడా ఎందుకు మిస్ అవ్వాలా అని ఇలా ప్లాన్ చేశాను. హ్యాపీ వీడేంటి ఇక్కడ? అదేంటి, మీ బావ సంధితో ఉన్నాడని మీకు తెలీదా? బావా? బావెవరు? ఈ రోగ్ నాకు బావా? మీ బామ్మర్తి మంచి చతురుడే. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడు నాకు బావేంటి? నా చెల్లెలికి అసలు పెళ్లే కాలేదు. తను చెప్తుంది నిజమా? నిజమా? సార్ లిసన్ టు మీ. జరిగిన దాంట్లో తన తప్పేం లేదు సార్. నేనే నా అవసరం కోసం అబద్ధాలు ఆడాను సార్. ప్రపంచం గురించి నాకు అన్నీ తెలుసు, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి నువ్వు చేసింది ఇదన్నమాట. అసలు వీడు ఎలాంటి వాడు తెలుసా? అమ్మాయిల్లో అందాన్ని, మనుషుల్లో అవసరాన్ని, డబ్బులోనే అన్ని చూసే రకం. జరిగింది చాలు, లెట్స్ మూవ్. పదండి. ఏమండి, ఈ ఒక్కరోజు యు జస్ట్ షట్ అప్. కమ్. సంధ్య, వాడి ఆఖరి కోరిక తీరిని. ఎక్కువ టైం లేదు. నువ్వు నాకు ఎంత ఇష్టం ఉన్నా సరే ఇక నుంచి నీతో మాట్లాడాలని కానీ దగ్గర అవ్వాలని కానీ ట్రై చేయను. నేను నిజం చెప్తున్నాను సంధ్య. ఒకప్పుడు లైఫ్ అంటే తీసుకోవడం అనుకుంటున్న నాకు పంచుకోవడం అని నీ వల్లనే తెలిసింది. కొన్ని క్షణాల క్రితం సీను హగ్ చేసుకున్నప్పుడు జీవితం అంటే ఇవ్వడం అని తెలిసింది. సంధ్య ప్లీజ్, వాడి ఆఖరి కోరిక తీరిని. ఈ టూర్ అయ్యేంత వరకు నీతో మాట్లాడడమే కాదు కదా, కనీసం ఐ కాంటాక్ట్ కూడా చేయి ప్లీజ్. సంధ్య. అన్నయ్య, నీకు నాకు ఆ దేవుడు జీవితాన్ని అనుభవించే శక్తిని, టైంని ఇచ్చాడు. కానీ వాళ్ళకా ఛాన్స్ లేదన్నయ్య. అందుకే తప్పని తెలిసినా వచ్చాను. ఇంతకు ముందు వరకు నువ్వు చెప్పింది నేను వినుండకపోవచ్చు, కానీ ఇక నుండి ఏ విషయంలోనూ నీ మాట కాదన్ను. ప్రామిస్ అన్నయ్య, దయచేసి ఒక్క పని చేయని. పరీక్షలు తనకు ఏ ప్రయోజనం కలుగు
సమానం తనైనా అడగదేమి మనసు తీయని తృప్తి కలుగుతుందో తీరని నొప్పి మిగులుతుందో ఇది వరం మనాలో శాపం మనాలో తేల్చుకోదెందుకు పొందేదేమిటో పోయేదేమిటో ఏమో అసలీ మార్గం ఎందుకో ఎంచుకున్న హృదయం తనే ఎప్పుడు గెలుపొందించునో గెలుపే ఓడించునో జరిగేదేమిటంటే ఏం చెప్పనంది సమరం ఫలితమేదో నువ్వెంత రిస్క్ చేసావు తెలుసా? అసలు ఎలా పాసిబుల్ అనుకున్నావు? ఏమైనా అయ్యుంటే? ప్రేమతో చేస్తే ఏదైనా పాసిబుల్. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ లవ్. కానీ ఇంత అడ్వెంచరా? చేయాలండి. సాటి జీవికి ఆనందాన్ని ఇచ్చే శక్తి ఒక్క మనిషికే పాసిబుల్. ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది.